యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. చాలా రోజుల తర్వాత అంటే రామ్ గోపాల్ వర్మ గారు, వంశీ గారి ఇంటర్వ్యూ తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ కోసం అవుట్డోర్ వచ్చాను. ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్నాను. మదనపల్లి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఆర్టిస్ట్ గుర్తుకొస్తారు. ఎస్, రమాప్రభ గారు. ప్రస్తుతం నేను ఆవిడ ఇంటి ముందు ఉన్నాను. చాలామందికి తెలుసు రమాప్రభ గారు మదనపల్లిలో ఉంటున్నారు, హైదరాబాద్ వదిలి ఇక్కడ అని తెలుసు చాలామందికి. బట్ ఆవిడ ఎలా తన లైఫ్ లీడ్ చేస్తున్నారన్నది చాలామందికి తెలియదు. సో మనం ఆవిడ ఇంటి లోపలికి వెళ్ళి ఆవిడ మాటల ద్వారానే ఆవిడ విషయాలు చాలా క్లియర్గా తెలుసుకుందాం. రండి. సో ఇదండి రమాప్రభ గారు తన 6 ఎకరంలో కట్టుకున్న ఇల్లు. ఈ ఇంట్లో కింది పోర్షన్లో రమాప్రభ గారి తమ్ముడి ఫ్యామిలీ ఉంటుంది. పైన ఆ పెంట్ హౌస్లో మాత్రం రమాప్రభ గారు ఒంటరిగా ఉంటున్నారు. ఇంకా ఇవన్నీ రమాప్రభ గారు చాలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు ఇవన్నీ. అండ్ ఇక్కడ రమాప్రభ గారికి సాయిబాబా గారు అంటే చాలా ఇష్టం అండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఖచ్చితంగా ఇక్కడ పూలు పెట్టి ఆయనతో ఒక అరగంట గడపాల్సిందే. రమాప్రభ గారు వాడే కార్ ఇది, స్విఫ్ట్. ఈ జీప్ కూడా ఆవిడదే అండి. చుట్టూ తోటలాగా చాలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు. అండ్ రమాప్రభ గారు పెంచుకున్న కుక్క ఇది, పేరు వీరు. హాయ్ వీరు. సరే అండి, ఇప్పుడు మరి రమాప్రభ గారు ఉంటున్న పెంట్ హౌస్కి మనం వెళ్దాం ఇప్పుడు. చాలా బాగుంది. జాకీ నువ్వు కనపడ్డావు. నేను వస్తే బాగుండేది షార్ట్. నమస్తే అమ్మా. ఓకే, ఇల్లు చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఇల్లు ఇది పైన పెంట్ హౌస్ మంచి ఆర్టికల్స్తో సెట్ చేసుకున్నారు అంటున్నాను. ఏది ముట్టుకున్నా కింద రాలిపోతుంది. ఊరికి అలా పెట్టా, పెద్ద కాస్ట్లీవేం కాదు. కాస్ట్లీ కానీ ఆర్టికల్స్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు అంటున్నాను. అన్ని మామూలు ఎగ్జిబిషన్లో కొన్ని అంతా మామూలు పెట్టే టేస్ట్ని బట్టి ఉంటుంది. అదే చిన్న టేస్ట్ ఏమీ లేదు, మామూలు. పెయింటింగ్ కూడా మీరే వేసుకున్నారంట? ముందు నుంచి పెయింటింగ్ ఇంటి మేమే కొట్టుకుంటాము. రెండోది ఇది రేక్ షెడ్. ఓకే, బాగుంది. ఎందుకు మీరు పైన ఉండడానికి కారణం? ఏకాంతంగా ఉండాలని. లోన్లీనెస్ కంటే ఏకాంతం బెటర్. దానికి దీనికి తేడా ఉంటుంది కదా. లోన్లీ అంటే మీరు విడిచిపెట్టడం, ఓకే. ఏకాంతం అంటే నాకు కుదరటం, నేను అనుకోవటం. ఓకే ఓకే. కింద ఉండేది కింద ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ, పెద్ద తమ్ముడు, కొడుకు, కోడలు, మరదలు, మనవడు, మనవరాలు. ఓకే. టౌన్లో చిన్న చెల్లెలు ఉంటుంది. ఎక్కడ? మదనపల్లిలో. మదనపల్లి టౌన్లో. చిన్న తమ్ముడు టౌన్లో ఉంటాడు. ఓకే ఓకే. రోజు వస్తారు. రోజు మీరు భోజనం అంతా మీరు చేసుకుంటారు? పైన ఈవినింగ్లో పైన నుంచి వచ్చేస్తుంది. మధ్యాహ్నం నేను కిందికి వెళ్ళి తింటా. రాత్రిలో ఏమన్నా ఆకలి అయితే చిన్నది నేను చేసుకుంటా. ఓకే. మీరు ఉండొచ్చు కదా మరి కింద వాళ్ళతో కలిసి. ఏంటి తేడా? ఉండలేమండి, ఇంకా ఎవరితోనూ ఉండలేము.
అందులో 6 గంటల తర్వాత కంపల్సరీగా నేను ఒక్కదాన్నే ఉండాలి. ఏమో అట్లా అలవాటు అయిపోయాను. అందరితో ఉంటా, మైండ్ కలవదు, మానసికంగా కలవదు. ఎందుకు చెప్పగలరా? ఎక్కువ చూసేసాము, ఏముంటుంది, రొటీనే కదా. ఎక్స్ప్రెషన్లు నవరసాలు 9 లక్షల సార్లు చూసేసాక ఇంకేముంటుంది, బ్లాంక్ అయిపోతుంది. అందరితో ఉంటుంది, ప్రేమ, రిలేషన్, సాక్రిఫైసింగ్ అన్నీ ఉంటాయి. ఉన్న రియాక్షన్స్ అనేది ఉండదు. ఇంకా సర్ప్రైజ్ ఏముంది చెప్పండి మీకు, మీరు చెప్పండి, మీకుందా? అంటే మీ వయసుతో కంపేర్ చేస్తే నాదెంతలేండి. వయసు తొక్కడాలు వయసు అంటారు ఏంటండి, మాట్లాడితే వయసు. సరే, మీ జీవితంతో అదే నాకు తెలిసిన వయసు ఆరోగ్యం, నాకు తెలిసిన వయసు నడక ఉందా, నేను నా నీళ్లు నేను తాగలుగుతున్నానా, నేను ఒంటరిగా ఉండగలుగుతున్నా, దిగుతున్నా లేదు. ఇదే వయసు. స్ట్రెంత్ మైండేనండి వయసు కాదు, సారీ, జీవితం. మరి వయసు 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 అంటే 20 ఏళ్ళకే నడవలేళ్ళు, 20 ఏళ్ళకే సంసారానికి పనికిరారు. అందం అంతా కలిపితే 5 ఇయర్సే కరెక్ట్గా అందం ఉండే వయసు. అన్ని మార్పులు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు జనరేషన్ అంటారు. జనరేషన్ అంటే 10 ఇయర్స్కి ఒకటి జనరేషన్. మీరు ఏదో 400 సంవత్సరాలాగా జనరేషన్ అంటారు తొక్కడాలు. అదే అంటే ఇంత జీవితం చూసాక మీరు ఇప్పుడున్న మనుషులతో ఎట్లా ఉంటారు? క్యాల్కులేటెడ్గా ఉంటారా, లెక్కలు వేసుకొని ఉంటారా, లేకపోతే మీకు నచ్చినట్టుగా ఉంటారా? నాకు నచ్చినట్టే నేను ఉంటాను. అంటే ఎదురు మనిషితో మాట్లాడేటప్పుడు లెక్కలు వేసుకొని మాట్లాడతారా? ప్రేమను వేసండి. ప్రేమ అనేది తత్వం. ప్రేమ నటించేదో వచ్చేదో కాదు, అది ప్రేమ కాదు. ఆల్రెడీ ప్రేమ తత్వాలు, కోపం తత్వాలు, కన్నింగ్ తత్వాలు అనేది పుట్టకతో వచ్చే గుణం. ఓకే. అది ఎన్ని ఇన్సిడెంట్ ఉన్నా దాని స్టైల్ మారదు. స్టైల్ అంటే దాని తత్వం మారదు. బట్ దాంట్లో మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఎక్కువ తక్కువ ప్రజెంట్ చేయటం, చూపించడంలో తేడా ఉంటుంది. కానీ తత్వం ఉంటుంది. ఇప్పుడు మీకు దాహం వేస్తుంది అనుకోండి, ఆ ప్రేమ ఉందో లేదో ఆ తత్వం, నీళ్ళు తాగుతారని అడగడం ఒక తత్వం. అది కూడా అడగనట్టు ఉండేది వేరు. తత్వం అంటే పుట్టకతో వచ్చే గుణాలు, అది పోదండి. ఏదో ఒక వయసులో ఏదో ఒక టైంలో అది బయటపడుతుంది. అట్లా ఈ మీరు విడిపోయాక ఎప్పుడైనా మీరు ఇద్దరు ఎదురెదురయ్యాల్సిన పరిస్థితులు వచ్చాయా? నేను మామూలుగా ఉంటే తనే మాట్లాడు, నాకేం గిల్టీ, నేనేమైనా దొంగతనం చేశానా, ఏమైనా తీసుకొచ్చానా? ఎప్పుడైనా ఎదురయ్యారా? చాలాసార్లు. ఏంటి అప్పుడు మీ ఇద్దరు రియాక్షన్? నేను మామూలుగా అలా అని తిరుగుతూ ఉంటాను అందరితో, నమ్మని ఇలా పెట్టి అయ్యో పాపం అనిపించింది. ఎందుకు అంత రియాక్షను? అతన్ని నేనేం తినలేదు కదా, అతని ఇంటికి నేను వెళ్ళి ఉండలే. అతను అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఏ విధంగా చూసినా లేదు. అది మాత్రం చెప్పగలనండి. ఏ విధంగా చూసినా నాకు అతను రియాక్షన్ ఇచ్చేంత సీన్ లేదు. నేను నవ్వుకుంటూ దిగుతా. ప్రాపర్టీ వెంటక పోతే ప్రాపర్టీ కావాలండి. మనిషి కుళ్ళిపోయి చచ్చిపోతే కూడా బయట దిక్కు లేనప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకండి? అందుకని ప్రాపర్టీ మెటీరియల్ తీసేస్తే నాకేం గిల్టీ లేదు. నేను అంతకుముందే సినిమా దాన్నండి. నేను 13-14 ఏళ్ళకే సినిమా దాన్ని. నాకెందుకు ఉంటుంది గిల్టీ? నన్ను చూసి నువ్వు సీరియస్గా మొహం పెట్టడం ఏంటని అవుతాను, కామెడీగా ఉంటుంది నాకు. అది నేను పెట్టాలి. అంటే ఏంటి మరి ఒక ఫంక్షన్లో కలిసారా, లేకపోతే ఒకే సినిమాలో కలిసి? చాలా షూటింగ్లో ఎక్కడ సినిమాల్లో కలిసి చేశారా? తర్వాత విడిపోయిన 10 రోజులకే ఓ అమ్మ కదా, ఆమె కదా, ఏదో మధుసూదన్ రావు గారి ఎలక్షన్లో మోహన్ జయసుధ కాంబినేషన్లో మీ ఇద్దరు సూపర్ కాంబినేషన్. అప్పటికే విడిపోయినా డైరెక్టర్కి తెలియదు. అది ఇవన్నీ మామూలు. అది ఒక సీన్ అండి. సీన్ కొద్ది రోజులు జరిగింది అంతే. సినిమా సీన్ కొద్ది ఎక్కువ రోజులు జరిగింది. నాకు నిజంగా చెప్పనండి, మీరు నమ్మరు, అస్సలు గుర్తే లేదండి. ప్రామిస్గా నమ్మాలి. ఇలా ప్రామిస్ అక్కర్లే, నాకు గుర్తులేదు. సినిమా చూసినా కూడా ఎప్పుడైనా చూస్తే ఎట్లా కలిసి ఉన్నామా, అసలు మేము ఉన్నామా అని అనిపించింది. ఇది నిజం, ఇది తప్పేం కాదు. అంటే లోపల లేదు. నాకు గిల్టీ ఉండదండి. గిల్టీ ఏమైనా మర్డర్ చేశానా, బ్రాతలు చేశానా, ఒకవేళ ఏదన్నా చేసింటే కూడా ఎస్ అంట. నాకుంది అర్హత ఎస్ అనడానికి. నీకేముంది? నేను నీది తినలా. రెండోది, అందరికీ తెలిసిన ఏమంటారు ఓపెన్ కథలు ఉన్నాయి కదండి. ఇప్పుడు నా హిస్టరీ మీకు తెలీదా? సినిమాది పర్సనల్ తెలిపితే మీ హిస్టరీ తెలీదా? దీంట్లో అబద్ధం ఎందుకు? అసలు అబద్ధమో నిజమో బాగున్నాం కదా, మళ్ళీ అది వేస్ట్. అది ఏదైనా వర్త్ ఉన్న సబ్జెక్ట్ ఉంటే మాట్లాడినా వర్త్ ఉంటుంది, వర్తే లేని సబ్జెక్ట్ వేస్ట్.
ఇప్పుడు సపోజ్ ఎవరిది తప్పు అన్నది పక్కన పెట్టేస్తే సపోజ్ శరత్ బాబు గారు తను రియలైజ్ అయ్యారనుకున్నా అయ్యి మీ దగ్గర 100% హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా, నాకు లింగభేదమే లేదు. అది అదొక రిలేషన్ అనుకుంటా అంతే. హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతా. నాకు ఈగో లేదు, కాంప్లెక్స్ లేదు, అటాచ్మెంట్ లేదు, రిటాచ్ లేదు. మీరు వస్తే ఎంతో, నాకు అతను వచ్చినా అంతే. దట్స్ ఆల్. నాకు లేదు, అవన్నీ దాటిపోయిందని. మరి ఆ ప్రాప్తం వచ్చింది, ప్రాప్తం రిలీజ్ అయ్యారు, థ్యాంక్స్ బాబా అంట. నిజం అది. ముందులాగా అట్లా ఏది ఉండదండి, ఏ విషయంలోనూ లేదు. అట్లా అది మీరు అది ఇంట్లో పెద్ద భాషలో నిర్లుప్త అనుకోండి, లేకపోతే బ్లాంక్నెస్ అనుకోండి, నాకు తెలియదండి, ఏది రావటంలో. లేకపోతే ఇంతసేపు మీతో మాట్లాడినండి నేను. ఐఎమ్ సారీ, నేను మాట్లాడను. బిందమ్మ కాదు, ఎవరు చెప్పినా సరే నేను ఇండివిజువల్. బట్ ఒక ధర్మం, ఒక న్యాయం, చిన్న కర్టసీ అని చెప్పాను అంతే. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కూడా నేను కర్టసీగా ఉంటా. దట్స్ ఆల్. కమర్షియల్గా తీసుకుంటే ఒక పైసా లేదు, ఓన్లీ కర్టసీ తప్ప. అందుకని ఆ బ్లాంక్నెస్ కూడా బ్యాడ్ ఫీలింగ్ అవ్వచ్చు, గుడ్ ఫీలింగ్ అవ్వచ్చు. ఆ ఫీలింగ్తో నాకు లాభం లేనప్పుడు ఫీల్ అవ్వడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అంతే. నేను ఫీల్ అయిన దానివల్ల నాకు ఏమైనా పరిష్కారం ఉందా? లేదు. అలా ఉన్నప్పుడు ఫీలింగ్ ఎందుకు వేస్ట్ చేయటం టైంని? అట్లా అయిపోయింది మైండ్. అది బ్లాంక్నెస్ కూడా అవ్వదు. అందుకని ఇది జరగాలని ఉంది, జరుగుతోంది, ఓకే, అట్లా అయిపోయింది అంటే అర్థమైంది. అది కూడా ఎందుకు వచ్చిందో అది కూడా గాడ్ గిఫ్టే. ఆ ఫీలింగ్ ఉందంతా ఇదేంటి అది లేదు. ఓకే అంటే చెప్పగలుగుతున్నా, మాట్లాడుతున్నా, చెప్తున్నా. వచ్చినా హ్యాపీ, మీరు రాకపోయినా హ్యాపీ. అలా అయిపోయింది నా లైఫ్. నాకు వద్దు, ఇస్తే ఇవ్వండి అంటే ఏదైనా ఆనందం ఇవ్వండి, హ్యాపీనెస్ ఇవ్వండి, ఫుడ్ పెట్టండి, బయట ఊరికి తీసుకెళ్ళి, ఏదైనా నాకు వస్తే నాకు వస్తే దాన్ని రిజీవ్ చేసి ఎంజాయ్ చేస్తా. రాలేదనుకుంటే ఇంకా హ్యాపీ ఎంజాయ్ కుట్టుకుంటా, టీవీ చూస్తా, పూలు పెడతా.